నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం. మార్గదర్శి చిట్ ఫండ్స్ మూతపడబోతోందా? నయా పైసా పెట్టుబడి లేకుండా వేలాది కోట్ల రూపాయల వ్యాపారాన్ని శాసించినటువంటి చెరుకూరి రామోజీరావు నాయకత్వంలోని అధీనంలోని యాజమాన్యంలోని మార్గదర్శి చిట్ ఫండ్ మూతపడబోతోందా? జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే అదే జరగబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 37 బ్రాంచీలలో శాఖలలో మార్గదర్శి శాఖలలో గత 16 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త చిట్టి ప్రారంభం కాలేదు. పాత చిట్టీకి చెల్లింపులు జరపడం లేదు. చందాదారులను షూరిటీలకు సంబంధించి కొర్రీల మీద కొర్రీలేసి విపరీతంగా తిప్పుకుంటూ ఉన్నారు. రామోజీరావుకి టర్నోవర్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వచ్చాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అసంఖ్యాకమైనటువంటి సమస్యలతోటి రామోజీరావు ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ అనేటువంటిది అతలాకుతలమవుతున్నది. చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించి దానిని నియంత్రించేందుకు గాను ఆంధ్రప్రదేశ్లో 2 రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఒకటిది ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్ చట్టం 2008, 2 కేంద్ర చిట్ ఫండ్ చట్టం 1982. ఈ 2 చట్టాలకు లోబడి, అంటే వాటి నిబంధనలకు అనుగుణంగా మాత్రమే చిట్ ఫండ్ వ్యాపారాన్ని చేయవలసి ఉంటుంది. రామోజీరావు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ అండదండలతోటి అనేకమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీలను మూతవేయించినటువంటి ఘనత రామోజీరావు గారిది. ఇదే చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆ సంస్థలు మాత్రం, అంటే తాను చట్టానికి పాటించకపోయినప్పటికీ కూడా ఇతర సంస్థల విషయం మీద మాత్రం ఆ చట్టపరమైనటువంటి నిబంధనలన్నింటినీ అమలు చేసి వాటన్నింటినీ మూత వేయించినటువంటి ఘనతలో రామోజీరావు గారికి చాలా వాటా ఉంది. చివరకు అదే ఇప్పుడు యమపాశమై ఆయన మెడకు చుట్టుకొని పోతుంది. ఎందుకంటే ఇంతకాలం తెలుగుదేశం పార్టీ మందే కదా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో ఎలా అయినా నడిచిపోయింది. చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించినా కూడా ఆయన్ని అడిగేవాడు, ఏం చేసేటువంటి వాడు లేకపోవడంతో ఆయన ఆడింది ఆట, పాడింది పాట జరుగుతూ వస్తున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతో మార్గదర్శి కార్యకలాపాల మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. రామోజీరావు ఈ చిట్ ఫండ్ కంపెనీల ద్వారా నెలకు 200, అంటే నెల ఒక్క నెలకు కాదు, నెల 280 కోట్ల రూపాయలకి ఆదాయం వస్తూ ఉన్నది. దీంట్లో ఒక 80 కోట్ల రూపాయలు డివిడెండ్ల రూపంలో చిట్ చందాదారులకు పే చేయగా మిగిలినటువంటి 180 కోట్ల రూపాయల సొమ్మును ఆయన చిట్టీలు పాడుకున్నటువంటి వ్యక్తులకు చెల్లించవలసి ఉంటుంది. అయితే కొత్త చిట్టీలు ఎప్పటికప్పుడు ప్రారంభమవుతూ ఉండడంతో క్యాష్ ఫ్లో, అంటే గల్లాపెట్టలో ఎప్పుడు చూసినా కూడా కోటాను కోట్లు మూలుగుతూ ఉండడంతో వచ్చే ఒక పక్కన వస్తుంటే చెల్లింపులు చేస్తూ ఉంటే, వచ్చే ఒక పక్కన వస్తుంటే చెల్లింపులు చేస్తూ ఉన్నారు. అట్లా జరిగిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే కొత్త చిట్టీలు ప్రారంభం కాక ఆదాయం అనేటువంటి తగ్గిందో, పేమెంట్స్ మాత్రం డ్యూ ఉండేటప్పటికే పీకకు ఉరిబడినటువంటి పరిస్థితి అయిపోయింది. ఈ పరిస్థితి ఇలా రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, ఈయన మంది దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి బ్యాంకుల మాదిరిగా చట్టవిరుద్ధంగా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించినటువంటి డిపాజిట్లను అటు ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఇటు ఉషోదయ, ఇట్లా అనేకమైనటువంటి సొంత వ్యాపార సంస్థలకు వాటికి అవసరమైనటువంటి వాటి ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఈ మంది డబ్బు ఉంది కదా, చిట్టి ద్వారా వచ్చేటువంటిది మంది డబ్బునట్టు మళ్ళిచ్చి, అటు మళ్ళిచ్చి, ఇటు మళ్ళిచ్చి అనేక విధాలైనటువంటి మాయాజాలం చేసి ఇప్పటి వరకు కొట్టుకొని వస్తున్నారు. చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించినటువంటి నిబంధనలన్నింటినీ కూడా తుంగలో దొక్కి ఆయన ఆఫీస్కి ఎవరు వెళ్ళినా, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళిన ఆయన పుస్తకాలు చూపించరు. ఆయనకు రాజకీయ పరిపత్తి, ఆయన ఇంట్లో శుభకార్యం అయితే సెంట్రల్ హోమ్ మినిస్టర్ వస్తాడు, ముఖ్యమంత్రులు వస్తారు, పార్లమెంట్ సభ్యులు వస్తారు, శాసనసభ్యులు వస్తారు. శాసనాలు చేసేటువంటి శాసనసభలు చట్టసభలే ఆయన కన్నుగీటితోటి శాసించగలిగినటువంటి స్థాయిలో ఉండడంతో ఆయన కార్యకలాపాల మీద, ముఖ్యంగా ఆయన ఆర్థిక కార్యకలాపాల మీద ఈ రోజు వరకు కూడా ఆజమాయిషీ జరిగింది. వాటిలో సక్రమంగా ఉన్నాయా లేదా అనేటువంటిది జరిగింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడంతో, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే ఈ విధమైనటువంటి వ్యవహారాలన్నీ జరిగాయి. అలాగే
ఈ ఆంధ్రప్రదేశ్ చిట్ రిజిస్ట్రార్లు అలాగే సిఐడి వాళ్ళు వీళ్ళందరూ కూడా జరిగినటువంటి దర్యాప్తులో ఈ విధమైనటువంటి నిధుల బదలాయింపు జరిగింది, ఇది చిట్ ఫండ్ చట్టానికి వ్యతిరేకము అనేటువంటి విషయం స్పష్టం కావడంతో జనం కూడా వెనక్కి తగ్గడం మొదలుపెట్టారు. ఏదో తేడా కొడుతున్నట్టుంది, మనం కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఈ బొంద మీద కనుక పెట్టేట్లయితే ఈ డబ్బు కనుక కైంకర్యం అయిపోయిందనంటే, ఎందుకంటే ఎప్పుడు అనేకమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీల మాదిరిగానే వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి బోర్డు తిప్పేసినటువంటి చిట్ ఫండ్ కంపెనీలు అనేక ఉన్నాయి. అదే మాదిరిగా కనుక మార్గదర్శి కూడా చేసేట్లయితే ప్రజలందరూ అన్యాయం అయిపోతారనేటువంటి ఉద్దేశంతో చాలామంది చందాదారులు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు తప్ప మార్గదర్శిలో డిపాజిట్లు పెట్టడానికి ముందుకు రావడానికి జంకుతూ ఉన్నారు. సరే, కొత్త చిట్టీలు ఓపెన్ కాకపోవడము, ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి చిట్టీలకు సొమ్ము చెల్లించవలసి రావడము, ఈ రెండు ఒక ఎత్తు అయితే, చిట్టీ పాడుకున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా, సకాలంలో డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇదిగో షూరిటీకి సంబంధించి అనేకమైనటువంటి కొర్రీలు వేస్తూ వాళ్ళ దగ్గర సొమ్ముని 6 నెలల నుంచి 2 సంవత్సరాల పాటు రామోజీరావు డిపాజిట్ల రూపంలో, అదేంటి రసీదు డిపాజిట్లు, మార్గదర్శి చిట్ ఫండ్ రసీదు డిపాజిట్ల రూపంలో తన దగ్గరే పెట్టుకోవడంతో ఈ 16 నెలల్లో అలా పెట్టుకున్నటువంటి మొత్తం, అంటే ప్రజలకు బకాయి పడినటువంటి మొత్తం 2880 కోట్ల రూపాయలు అయింది. అది అంటే ఇంత డబ్బును ప్రజలకు చిట్టీలు పాడుకుంటే వాళ్ళ డబ్బును వాళ్ళకు చెల్లించకుండా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు రామోజీరావు అనేటువంటిది క్లియర్. ఇలాగా అదేవిధంగా అంటే ఈ డిపాజిట్ల రూపంలో సేకరించినటువంటి మొత్తము, అలాగా ఆల్రెడీ చిట్టి పాడుకున్నటువంటి వాళ్ళ ద్వారా వాళ్ళకు చెల్లించవలసిన మొత్తము, ఈ మొత్తం కలిపి సుమారుగా ఒక 5,000 కోట్ల రూపాయలు, రమారమి 5,000 కోట్ల రూపాయల దాకా చేరిపోయింది. ఇది ఇలా ఉంటే ఇంతకన్నా పెను ప్రమాదం ఒకటి వచ్చింది. పోయిన వారంలో సుప్రీంకోర్టు సాక్షిగా ఒక పరిణామం జరిగింది. ఆ పరిణామం ఏంటంటే, రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్తో సంబంధం లేకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనంటూ ఒక సంస్థను కూడా నడిపారు. అది అంతా మన పాత సినిమాల్లో, కృష్ణ సినిమాలు ఉంటాయి కదా, గూఢచారులాగా, బయటకేమో చెప్పుల షాప్ ఉంటుంది, లోపలేమో డెన్ ఎవరుంటారు, విలన్ ఉంటాడు, అంటే డెన్ అన్నమాట. అలాగా బయటికేమో మార్గదర్శి చిట్ ఫండ్, లోపలేమో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంటాయి. దానికి పుస్తకాలు ఉండవు, స్టాఫ్ ఉండరు, అడ్రస్ ఉండదు, కాగితాలు ఉండవు, ఏమీ ఉండవు. కనీసం అక్కడ డిపాజిట్ చేయాలంటే పాన్ నెంబర్ అవసరంలే, డైరెక్ట్గా క్యాష్ తీసుకోవచ్చు. వాళ్ళ అడ్రస్ అవసరంలే. ఎవరుంటారు ఇట్లాంటి వాళ్ళందరూ? బడా ఆసాములు ఉంటారు, చాలా పెద్దవాళ్ళు ఉంటారు. మరీ ముఖ్యంగా వీళ్ళు తమ నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా, అంటే ఇల్లీగల్ మనీని లీగలైజ్డ్ మనీగా చేసుకునేదానికి గాను ఈ విధమైనటువంటి అవకాశం కల్పించారు రామోజీరావు గారు. ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ఫైనాన్షియర్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ చట్టం 1932 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ఏదైతే ఉందో, ఆ చట్టం యొక్క నిబంధనలకు వ్యతిరేకం అని రిజర్వ్ బ్యాంక్ మొట్టమొదటిసారిగా పోయిన వారం సుప్రీంకోర్టులో చెప్పింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మతిపోయింది. ఇదేంటి మరి ఇంతకాలం పాటు ఎట్లా సాగనిచ్చారు ఆయన వ్యాపారాన్ని? దాదాపు 2,600 కోట్ల రూపాయలకు పైగా ఆయన వ్యాపారం చేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు దాని మీద రిజర్వ్ బ్యాంకును కూడా కొంచెం మందలించేసి, ఏం చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పేసి, మాకు ఇదిగో ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేస్తూ ఉన్నాము, అప్పటికల్లా కూడా మంచి డీటెయిల్డ్గా సవివరమైనటువంటి వివరణాత్మకమైనటువంటి నోట్ ఒకటి మాకు ప్రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్తూ మన రిజర్వ్ బ్యాంకుని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇప్పుడు అదొక 2,600 కోట్లు, అది కనుక నేరమే, అది నేరంగా రుజువైనటువంటి ఆ అమౌంట్కు డబల్ అమౌంట్ పెనాల్టీగా వేస్తారు. అంటే 2,600 కోట్లు కాస్త 5,200 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. ఇదొక 5,000 కోట్లు, అదొక 5,200 కోట్లు, 10,000 కోట్ల రూపాయలు రామోజీరావు చెవులు పిండి ముక్కు పిండి వసూలు చేయబోతున్నారు. అర్థమైందిగా? సో ఇందాక నేను చెప్పిన మాటలు ఏమన్నాను,
పతనం వైపు ఈ దుకాణం మార్గదర్శి దుకాణం అనేటువంటిది మూత పడబోతోందా? ఎందుకంటే ఆల్రెడీ మూతపడబోతున్న ఛాయలు కనపడితే ఉన్న చందాదారులందరూ కూడా ఎగబడతారు, మా డబ్బులు మా డబ్బులు మా డబ్బులు అని అంటూ. సో రామోజీరావు మొట్టమొదటిసారిగా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొనబోతూ ఉన్నాడు. ఏం జరగబోతోంది? ఎందుకంటే ప్రభుత్వాలనే శాసించినటువంటి, చట్టసభలనే శాసించినటువంటి పెద్ద మనిషి కదా. అంటే చట్టం ఎవరికి చుట్టందా కాదు, దాన్ని సరైనోడు అమలు చేసే మోగోడు మొనగాడు కనుక ఉండేట్లయితే ఏది అధికార పీఠం మీద పరిస్థితి ఇలా ఉంటుంది. వీడియో బాగుందా? వీడియో మీకు నచ్చేట్లయితే, నచ్చకపోతే చేయవాకండి. వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దాన్ని లైక్ కొట్టండి, అదేవిధంగా నలుగురితో షేర్ చేయండి. సింగన్ టీవీకి వచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తును కొట్టండి. అప్పుడే మేము కొత్త వీడియో వేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఆ వీడియో చూడడానికి అవకాశం దొరుకుతుంది. నమస్కారం.